క్యారెక్టర్ డిమాండ్ చేసిన, సిచ్యువేషన్ డిమాండ్ చేసిన లిప్ లాక్స్కి, రివీలింగ్ డ్రెస్లకి ఏమాత్రం అబ్జెక్షన్ చెప్పదనే విషయంలో దీపికా పదుకొనెకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఆన్ స్క్రీన్పై అంతగా రెచ్చిపోయి నటించే ఈ భామ నిజానికి చాలా సిగ్గరి అంటండోయ్. తన వ్యక్తిగత జీవితం గురించి అంత తేలిగ్గా మాట్లాడలేదని, వీలైనంత వరకు అవాయిడ్ చేసేందుకు ట్రై చేస్తుంది కూడా. ప్రముఖ మ్యాగజైన్ వోగ్ బిఎఫ్ఎఫ్స్ అంటూ ఓ సరికొత్త టాక్ షోను ఏర్పాటు చేసింది. ఓ సెలబ్రిటీని షోలో కూర్చోబెట్టి ఆమె బెస్ట్ ఫ్రెండ్స్తో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ అడిగించడం, తెలిసిన విషయాల వెనుక దాగి ఉన్న తెలియని సంగతులను చెప్పడం ఈ షో కాన్సెప్ట్. కలర్స్ ఇన్ఫినిటీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా తొలి ఎపిసోడ్లో దీపికా పదుకొనెనే బోల్డ్ అని కబుర్లు చెప్పేసింది. అందులో తనకు నచ్చాలంటే ఆ మగాడు ఎలా ఉండాలి నుంచి తొలి ముద్దు వరకు చెప్పేసిందండోయ్. బ్రాడ్లే కూపర్ దీపికకు ఫస్ట్ క్రష్ కాగా, ఫస్ట్ కిస్ సంగతి వచ్చేసరికి దీపిక ఆలోచనలో పడిపోయింది. ఆన్ స్క్రీన్లో ముద్దులు బాగానే పంచిన ఈమె ఆఫ్ స్క్రీన్లో ఫస్ట్ కిస్ ఎవరికిచ్చిందనే ప్రశ్నకు మాత్రం అప్పటికింకా నేను చిన్నపిల్లనే అంటూ చిన్నపాటి షాక్ ఇచ్చిందండోయ్. అప్పట్లోనే ఎవరికిచ్చావు దీపిక అంటే మాత్రం ఇంకెవరికి, నా పేరెంట్స్కే అంటూ అసలు విషయం చెప్పకుండా ఎస్కేప్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.